అమూల కోసం జరిగే ఉద్యమంలో మీ నాన్న ఆల్రెడీ జీవితం అంతా కోల్పోయిండు. ఏమొస్తుందిరా భౌగోళిక తెలంగాణ వస్తే, ఇది మన యుద్ధం కాదురా నాయన అంటే నేను వెళ్ళే ఆ రోజు లేదు బాబాయ్ కేసీఆర్ మా లీడర్, నువ్వు అంతా ఏదో చెప్తున్నావు అన్నావు. కానీ తర్వాత రోజు అరే మీ శారదాన్న చెప్పింది నిజమే కదా అని జయశంకర్ సార్ ఇంటికి ఆవేశంగా పోయి సారు ఇది నేను చెప్పే పచ్చి నిజాలు, ఏమైనా ఉంటే బీపులు వేసుకోండి, బాధపడేటుంటే బాధపడి బాయిలో దూకి చావండి. జయశంకర్ సార్ దగ్గరికి పోయినా, ఏం సార్ నువ్వు పెద్ద ప్రొఫెసర్ అని నువ్వు చెప్తే ఈ తాగుబోతు ముండా కొడుకుని తీసుకొచ్చి మా దగ్గర పెట్టావు, వాడి ఇంటికి పొద్దున 8 గంటలకు పోతే మధ్యాహ్నం 2 గంటల దాకా లేవాడు, వాడితో నాయకుడు అవుతాడు, వాడు మాకే ఉద్యమం తీసుకొస్తాడని సార్ని గల్లా పట్టి కొట్టడం ఒకటి తప్ప అర్థం చేసినాం. మేమంతా 20-30 మంది పోతే సారు కూల్ చేసి చాలా విషయాలు చెప్పిండు. మళ్ళీ కేసీఆర్ ఇంటికి పోయినాం. కుమారస్వామి అన్న కూడా అప్పుడు క్యాంపస్లో ఉన్నాడో లేదో, మా డీసీ రెడ్డి గారు మా హాస్టల్స్ మీద పడి గుర్రాలతో ఒప్పిస్తున్నాడు మమ్మల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి. అప్పుడు మేము అందరు రాజకీయ నాయకులు ఇళ్ళకి పోయినాం. అప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్